ఆశ్వీజమాసం చిట్ట చివర వచ్చేటటువంటి అమావాస్య ఒక్కదానికే దీపావళి అమావాస్య అని ఒక ప్రత్యేకమైన పేరు. దీపావళి అంటే దీపముల వరుస అని. అందుకే దీపావళి అమావాస్య నాడు ఒక ప్రత్యేకత ఉంది. మనం ఎప్పుడు స్నానం చేసినా లౌకికమైనటువంటి జలములతో స్నానం చేస్తే గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు అంటాం. మొట్టమొదట గంగ పేరు చెప్పి ఆ గంగ ఈ నీటి యందు ఆవాహన అగుగాక అని అడుగుతాం. కానీ ఒక్క దీపావళి అమావాస్య తిథి నాడు మాత్రం ఎక్కడెక్కడ నీరున్నా గంగ ఆ నీటిలోకి ఆవాహన అవుతుంది. అందుకే తైలే లక్ష్మీ జలే గంగా దీపావళి తిథౌ వసేత్ అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే అంటే దీపావళి అమావాస్య నాడు నువ్వుల నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది, నీటిలోకి గంగమ్మ ప్రవేశిస్తుంది. ఎవరు దీపావళి అమావాస్య నాడు ప్రాతకాలంలో అసలు యథార్థమునకు మజ్జనం లేని స్నానం చెయ్యకూడదు. మజ్జనం అంటే తలతో కలిపి శరీరం మునిగితేనే స్నానం, లేకపోతే గౌణ స్నానం అంటారు. అన్ని వేళలా యథార్థానికి చెంబుతో నీళ్లు తీసి నేను పోసుకుంటాను అనకూడదు. నదీ స్నానం కానీ ప్రవాహ జలబల యందు స్నానం కానీ చెయ్యాలి. కానీ ఒక్క దీపావళి అమావాస్య నాటి ప్రత్యేకత ఏమి అంటే ఆ రోజున గంగాదేవి వచ్చి నీటిని ఆవహిస్తుంది, లక్ష్మీదేవి వచ్చి నువ్వుల నూనెని ఆవహిస్తుంది. అందుకే తైలాభ్యంగో విధీయతే, నువ్వుల నూనె ఒంటికి రాసుకుని తెల్లవారుజామున స్నానం చేస్తారు. దీనికి ఆ నూనె శరీరానికి తగిలితే అలక్ష్మీ పరిహారార్థం, లక్ష్మీ స్పర్శ చేత అలక్ష్మి పోతుంది. ఇక గంగా స్నానం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది. భవాంగపతితంతో యం పవిత్రమితి వస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో.